వార్తల వివరాలు చూస్తే రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ను అమలు చేసేలా చూడాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్స్ ఎగుమతులు నిలిచిపోవడం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్రం 281 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 3.99 లక్షల హెక్టార్లో సాగవుతూ 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో దాదాపు 91,011 హెక్టార్లో తోతాపురి రకం సాగవుతోందని తెలిపారు. దీని ద్వారా 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత సీజన్లో పెట్టుబడి వ్యయం పెరగడం, మార్కెట్ ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని లేఖలో పరిస్థితిని వివరించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం లేఖలో వెల్లడించారు. దీంట్లో భాగంగా కిలోకి అదనంగా ₹4 చొప్పున మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు పీడీపీఎస్ కింద కేంద్రం మద్దతు ఇవ్వాలని, ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే ఈ కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమును అమలు చేసేలా చూడాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి కోరారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చట్టసభల్లో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలని, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ఆత్మసమీక్ష చేసుకుని విలువలను పాటించాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని, అందుకు అందరూ సహకారం అందించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో అలుపెరగని ప్రయాణం సాగిస్తూ 77 వసంతాలను పూర్తి చేసుకున్న భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశిష్ట జీవన ప్రస్థానాన్ని వివరిస్తూ సీనియర్ పాత్రికేయులు మా శర్మ రచించిన వెంకయ్య నాయకుడు తెలుగు పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకల నారాయణ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆర్ఎస్ఎస్లో చేరడం ద్వారా ఎన్నో నేర్చుకున్నారని అన్నారు. ఇటీవల కొంతమంది ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారని, అది నిషేధించాలి అనే వారినే ముందు నిషేధించాలని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, వాజ్పేయి, ఎన్టీఆర్ వంటి వారే ఓడిపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో కొంతమందికి బూతు మాటలు మాత్రమే వస్తున్నాయని, నాయకులు ఇలా మాట్లాడుతున్నారని నన్ను అడిగితే బూతులు మాట్లాడే వారికి బూతుల్లోకి వెళ్లి బటన్ నొక్కు అని చెప్పా అంటూ వివరించారు. తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, వారసత్వం కాదు జవసత్వాలు కావాలని పేర్కొన్నారు. తన పిల్లలను రాజకీయాల్లో ప్రోత్సహించలేదన్నారు. రాజకీయాల్లో నేడు సిద్ధాంతం తగ్గిపోయిందని, రాద్ధాంతం పెరిగిపోయిందని పేర్కొన్నారు. నేను పైకి రావడానికి, వెంకయ్య నాయుడుగా ఒక గుర్తింపు రావడానికి ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అని నేను చెప్తాను. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య అనవసరంగా కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలతో ఆర్ఎస్ఎస్ మీద నిందలు వేయడం, ఆర్ఎస్ఎస్ నిషేధించాలనడం, కొంతమంది ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా నిషేధించాలనే మనస్తత్వం ఏంది? ఆ నిషేధించాలనే మనస్తత్వాన్ని నిషేధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిషేధించాలనే మనస్తత్వాన్ని నిషేధించాలి. ఇది ప్రజాస్వామ్యమయ్యా. భయపడతారు ఎందుకు? ఎవరి అభిప్రాయాలు చెప్తారు, ఆఖరికి ప్రజలు తీర్పిస్తారు. ఈ మధ్యకు చూసాం మనం, ఈ నక్సలైట్ కూడా దారి తప్పి తుపాకీ కొట్టడం ద్వారా అధికారం వస్తుందని చెప్పేవాళ్ళు. అధికారం రాలా. ఆ తుపాకీ కొట్టడం వలన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. నేనేమంటానంటే బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. ఇది నేను చెప్పే మాట కాదు, జీవన సత్యం. బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అని. ఆ తుపాకీ ఆ బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తివంతమైంది. ఎలా శక్తివంతమైందంటే ప్రధానమంత్రులను ఓడించింది.
ఇందిరాగాంధీ గారు స్వయంగా ఓడిపోయారు కదా గతంలో. ఒకసారి వాజ్పేయి గారు కూడా ఓడిపోయారు కదా. ముఖ్యమంత్రులు ఓడించింది. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు ఒకసారి తెలంగాణలో కల్వకుర్తిలో పోటీ చేసి. తర్వాత అంత శక్తి ఉంది దానికి, ప్రజాస్వామ్యంలో బ్యాలెట్కి. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధుల వాటాను 90:10 నుండి 60:40% తగ్గించి రాష్ట్రాలపై పెనుభారం మోపడాన్ని ఖండిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై జరుగుతున్న ప్రస్తుత విచారణ కంటితుడుపు చర్యనని ప్రధాని మోడీ దీనిపై స్పందించి సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు పర్యవేక్షణలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్మిక రైతు సంఘాల డిమాండ్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను ఎండగట్టేందుకు ఆగస్టు 10న జరగబోయే దేశవ్యాప్త ఆందోళనకు మద్దతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త జీ విధానం రాష్ట్రాలపై పెనుభారం మోపనుందని, గతంలో ఉన్న 90:10 నిధుల నిష్పత్తిని 60:40% మార్చడం వల్ల రాష్ట్రాలు ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయలేవని, ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిపై కేంద్రానికి అభ్యంతరాలు వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం అన్యాయమని, రాష్ట్ర హక్కుల కోసం ఏపీ ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామాలయ నిర్మాణ విరాళాల అక్రమాలపై జరుగుతున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యేనని, అసలు దోషులను రక్షించేందుకేనని రాఘవులు ఆరోపించారు. రామాలయ ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ జరుగుతున్న అవినీతిపై ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు పర్యవేక్షణలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీరాంజీ పథకం రాష్ట్రాలకి పెనుభారంగా కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో 90:10% నిష్పత్తిలో నిధులు కేటాయిస్తే 90% కేంద్రం, 10% రాష్ట్రం. ఇప్పుడు కొత్త నిబంధనల్లో కేంద్రం 60% మాత్రమే ఇస్తుంది, 40% రాష్ట్రం భరించాల్సి వస్తుంది. ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు జరపడం సాధ్యం కాదు, తీవ్రంగా కోతలు పెట్టడం జరుగుతుంది. అందుకని అనేక రాష్ట్రాలు గతంలోనే అభ్యంతరం పెట్టి గత పద్ధతిలోనే 90-10% పునరుద్ధరించాలని, ఇప్పుడు కూడా దాదాపు 4 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. మీరు పాత పద్ధతిని పునరుద్ధరించి అమలు జరపమని. బీహారు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాలు రాసినాయి. వీటిల్లో 2 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అధికారంలో పాలు పంచుకుంటున్న ప్రభుత్వాలు 2 రాష్ట్రాలు రాసినాయి. ఈ పథకమే కనుక వస్తే మేము 40% నిధుల్ని కేటాయించలేం, ఆ రకంగా 125 రోజులు పని దినాలు కల్పించలేం. మహా అయితే మేము 20-30 రోజులు తప్ప ఇంకంతకన్నా ఎక్కువ చేయలేమని చెప్పేసి వాళ్ళు లేఖలు రాశారు. 5 ఏళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి కోసం కాదు, అలజడి సృష్టించడం కోసమే వైసీపీ నేతలు అమరావతిలో పర్యటిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాలు జరిగే ప్రాంతంలో ఘర్షణలకు కారణం వైసీపీ నేతల రెచ్చగొట్టే వైఖరి అని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని అంగీకరించని వైసీపీ నేతలకు ఇప్పుడు అక్కడ పర్యటించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలో మంత్రి రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల రాజధాని అమరావతిని అడ్డుకోవడం వైసీపీ రాజకీయ అజెండాగా మారిందని అన్నారు. అభివృద్ధి కోసం కాదు, అలజడి సృష్టించడం కోసమే వైసీపీ నేతలు అమరావతిలో పర్యటిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాలు జరిగే ప్రాంతంలో ఘర్షణలకు కారణం వైసీపీ నేతల రెచ్చగొట్టే వైఖరే అని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు అమరావతి వేదికగా మరో డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. ఎలాంటి కుట్రలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపలేరని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను ప్రజలు స్వాగతించారని, ఈ విషయాన్ని గ్రహించాలంటూ వైసీపీ నేతలకు మంత్రి రాంప్రసాద్ సూచించారు.
తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై పోలీసుల సమక్షంలోనే దాడి జరగడాన్ని ఖండిస్తున్నట్లు సిపిఐ జాతీయ నేత కె రామకృష్ణ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాలను అడ్డుకునే వైఖరిని మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు. రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజలను గందరగోళపరచడం మాజీ సీఎం జగన్ కు తగదన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో ఆమోదించిన అమరావతి రాజధాని అభివృద్ధికి జగన్ సహకరించాలని, అక్కడ పొరపాట్లు జరిగితే ప్రతిపక్షంగా ప్రశ్నించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతిపక్షాల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. నిన్న తాడేపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులపైన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో వారు సందర్శించడానికి వెళితే, రైతుల్ని ప్రజల్ని కలుసుకోవడానికి వెళితే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అవమానపరచడం సరైనది కాదు. పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని మనం చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడికి ఎందుకు పోతా ఉన్నారు, మీరు పోకూడదు అన్నట్లుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. రాజధాని ప్రాంతానికి ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజా సంఘమైనా, వ్యక్తులైనా, ఎవరైనా సరే వారు పోవడానికి వారికి ప్రజాస్వామ్య హక్కు ఉంది. వారు ఒకవేళ ఏదైనా చెప్పింది ప్రజలకు నచ్చకపోతే, లేదా మీ పార్టీ విధానం వేరే, మీరు వేరే చెప్పాలి తప్ప, ఖండించాలి తప్పితే ఈ రకంగా వచ్చిన వారిపైన దాడి చేస్తాం, దాడికి మేము ఇది చేస్తామని చెప్పడం సరైనది కాదు. అంతేకాకుండా పోలీస్ సమక్షంలోనే దాడి జరిగితే మళ్ళీ పోలీసులే వారిపైన కేసులు కూడా బనాయిస్తాం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా మీ మీద కేసులు పెడతామంటే అది ప్రజాతంత్రవాదం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి మనుగడ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసే ఇవాళ తాడిపత్రిలో 2 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీని రానివ్వకుండా, మాజీ ఎమ్మెల్యేని అక్కడ తిరగనివ్వకుండా చేస్తూ ఉన్నాడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి. కాబట్టి ఇది సరైనది కాదు. ఒకరిని చూసి ఒకరు మీరు మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఎవరిని అలౌ చేయమనే పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది అది సమంజసం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పింఛనుదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711.79 కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు జూలై 1న పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం 3.12 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కూడా మంత్రి తెలిపారు. ఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది. ఈసారి కూడా ఆ విధంగానే మొత్తం 2,711.79 కోట్ల నిధుల్ని జూలై నెల పెన్షన్ కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,711.79 కోట్లను విడుదల చేసినట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలియజేశారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తామని, కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు జూలై 1వ తేదీన పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 3.12 కోట్లను విడుదల చేసినట్లుగా కూడా మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకొని 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి ఎప్పుడూ అండగా ఉంటామని, వెలమ భవన శంకుస్థాపన నుండి అన్ని రకాలుగా తాము సహకరించామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేద విద్యార్థుల చదువు కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉపాధ్యాయులు, ఎస్ఐలు, కలెక్టర్లు కావాలనే తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 90% పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలమ భవన శంకుస్థాపన నుండి అన్ని రకాలుగా తాము సహకరించామని, రాబోయే రోజుల్లో ఈ భవనం
పెళ్లిళ్లకు, వివిధ సమావేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో మంచి కార్యక్రమాలు చేసేవారికి స్థానిక శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పేద విద్యార్థుల చదువు కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా యూనిఫాములు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్లు, షూస్, బ్యాగులతో పాటు వారానికి 2 గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంగా అందిస్తున్నామని వివరించారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉపాధ్యాయులుగా, ఎస్ఐలుగా, కలెక్టర్లుగా కావాలనే తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ పేద విద్యార్థుల కోసం చదువుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహకారం ఇస్తున్నాం. ఎట్లాగంటే ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే వాళ్ళకి షూస్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం. ఇంతేకాకుండా పౌష్టికాహారంతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వారానికి 2 ఎగ్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీ ప్రభుత్వం ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. పిల్లలు మీరందరూ కూడా చక్కటి చదువు ద్వారా మీ తల్లిదండ్రుల కన్నా కళల్ని సాకారం చేస్తూ మీరు అనుకున్న కళలు, నేను పెద్ద అయితే ఎస్ఐ అవుతాను, నేను పెద్ద అయితే టీచర్ని అవుతాను, కలెక్టర్ని అవుతాను, ఏవైతే మీకు ఉందో ఆ కళల్ని సాకారం చేసుకునే దానికి. అనంతరం వెలమ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి చింతకాయల నాగ సత్యమూర్తి మాట్లాడుతూ 1994లో స్థాపించిన తమ సంఘం 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సొంతగా వెలమ భవనాన్ని నిర్మించుకుందని తెలిపారు. ఈ భవనంలో జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చదువు విలువను తెలియచేయాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు చెప్పారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు కాలేజీ బ్యాగు, 10 పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు అందజేసినట్లు చెప్పారు. అంతేకాకుండా పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా 5వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న వెలమ సామాజిక వర్గ విద్యార్థులందరికీ ఉచితంగా స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 90% కన్నా అదనపు మార్కులతో పాస్ అయ్యారో ఆ విద్యార్థులందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ప్రోత్సాహక నగదు, అదేవిధంగా ఒక కాలేజ్ బ్యాగు, 10 పుస్తకాలు, 10 పెన్నులు, జామెట్రీ బాక్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ సభాముఖంగా వాళ్ళకి సత్కరించి విద్య యొక్క విలువని వాళ్ళకి తెలియపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివేటువంటి అందరూ వెలమ విద్యార్థులకి పేద, ధనికైనటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా స్కూల్ బ్యాగు, పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ కూడా ఇచ్చామండి. ఈ రకంగా పొలంలో అభివృద్ధి చెంది వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్న తర్వాత తిరిగి వెనుదిరిగి వారికిలాగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారి చేయూతను అందించాలనే. రాజధాని అమరావతి పరిధిలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీల వాహనాలతో పాటు బందోబస్తులోని పోలీసులపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బలవంతపు భూ సమీకరణతో నష్టపోతున్న రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై రాళ్లు రువ్వుతూ దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని ఆరోపించారు. 3 పంటలు పండే భూములను నాశనం చేస్తూ భూములు ఇవ్వని రైతులను వివిధ రకాలుగా వేధిస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణాల పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందని వెల్లంపల్లి విమర్శించారు. కేవలం 4,000 రూపాయలు ఉండాల్సిన నిర్మాణ వ్యయాన్ని 20,000గా చూపిస్తూ అద్దాల కోసమే 2,450 కోట్లు కేటాయించారని ఆరోపించారు. ఇప్పటికే మీరు దాదాపు మొదటి విడతలోనే తీసుకున్న భూములకి ఇప్పటికీ కూడా సరైన ఫ్లాట్స్ ఇవ్వకుండా ఆ రైతులందరినీ బాధ పెడుతుంది, వాస్తవం కాదా? అదేవిధంగా ఇప్పుడు ఏదైతే భూమి ఇవ్వలేమన్న రైతుల మీద రైతులు కొంతమందికి తెలియకుండానే లేఅవుట్లు వేస్తున్నారంటే అక్కడ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతారని చెప్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికైనా కానీ ఒప్పందం ప్రకారం మీరు ఏమన్నా వాళ్ళకి న్యాయం చేశారా? ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? దాడులు చేయడమే కాకుండా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే అక్కడికి వెళ్ళి వాహనాలు అవి దెబ్బతగిన వాళ్ళ మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతారంటే
ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా? ఎన్యుమరేషన్ ఫారాలను త్వరితగతిన అర్హులైన ఓటర్లకు అందజేయడంతో పాటు ప్రజలు నింపిన ఫారాలను వీలైనంత త్వరగా సేకరించాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గణనీయంగా పురోగమించిందని కమిషనర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హనుమాన్పేటలోని పోలింగ్ స్టేషన్ను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ డిజిటలైజేషన్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదవుతున్న వివరాలను తనిఖీ చేశారు. ఇంకా పంపిణీ చేయాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన అర్హులైన ఓటర్లకు అందజేయడంతో పాటు ప్రజలు నింపిన ఫారాలను వీలైనంత త్వరగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ గణనీయంగా పురోగమించిందని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధిపై ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదని తూర్పారబట్టారు. విజయవాడలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తమ సంస్థను బలోపేతం చేయడానికి, వెనుకబడిన తరగతుల హక్కుల కోసం వాదించడానికి ఇటీవల కొత్త నాయకులను నియమించినట్లు తెలిపారు. మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా కె పద్మావతి, తిరుపతి, కడప జిల్లా యూత్ జిల్లా ప్రెసిడెంట్గా బత్తుల లక్ష్మీపతి, అదేవిధంగా వచ్చే నెలలో జరగబోయే భారీ బహిరంగ సభలో చిత్తూరు, కడప మొత్తం నుంచి వచ్చే నాయకులందరికీ కూడా పదవులు ఇచ్చి సంక్షేమ సంఘాన్ని అభివృద్ధికి, అలాగే బీసీలకు రావాల్సిన వాటాల గురించి కూడా గట్టిగా ఫైట్ చేసి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆయన ఆకాంక్షించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధికి సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం, ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం వంటి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా అసమ్మతిని అణిచివేయడానికి పోలీసు బల ప్రయోగాన్ని, మీడియా ప్రభావాన్ని ఉపయోగిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థ తమను అణిచివేయటాన్ని గానీ, విస్మరించడాన్ని గానీ బీసీ సమాజం ఇకపై సహించదని హెచ్చరించారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కొంచెం సర్ప్రైజ్ కడగకూడదా? మీరిచ్చిన హామీల గురించే కదా మేము అడిగేది. మీరిచ్చిన హామీలు పెద్ద పెద్ద స్టేజీల మీద భారీ భారీ మైకులు పెట్టుకొని చేస్తా అని చెప్పి, నెరవేరుస్తామని చెప్పి మీరేగా చెప్పింది. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతుంటే మీకున్న పోలీస్ బలగాలని, మీ కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలను అడ్డు పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆఖరికి ఇంట్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు పర్సనల్ విషయాలతో సహా మీడియాలో, అలాగే అన్నిట్లో వాళ్ళందరినీ కూడా నీచంగా మాట్లాడుతూ, ప్రశ్నిస్తే తప్పులాగా ఒక పెనుపోతం అద్దంలో చూపించి మాట్లాడే ప్రతి గొంతు మీద ఈడీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, లేదంటే పోలీస్, మీరు ఏది చేసినా సరే ఈ రాష్ట్రం మీ సొంత సొత్తులాగా, ఇంకెవరికే హక్కు లేనట్టు, ఏది ప్రశ్నించకూడదు, మీరు ఏం చేసినా దానికి అందరూ తల ఊపాలి అన్న విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తూ ఉంది. గ్రామ పంచాయతీల్లో డీజిల్ బిల్లుల కోసం కేటాయించిన ప్రత్యేక మాడ్యూల్ నుండి ఇతర అభివృద్ధి పనులకు చెల్లించిన నిధుల వినియోగంపై పంచాయతీ అభివృద్ధి అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడి ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. నిధుల దుర్వినియోగం లేదా అవినీతి ఉద్దేశంతో ఈ పని చేయలేదని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు ఆయా నిధులను ఇతర అత్యవసర పనులకు వాడుకున్నారని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా సమీపంలోని రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడి ప్రసాద్, స్టేట్ పబ్లిసిటీ కార్యదర్శి పి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో డీజిల్ బిల్లుల నిధులను ఇతర అవసరాలకు వాడటంపై ఆరా తీశారని, అయితే అకౌంట్లో లెక్కలు సరిగ్గా ఉండి నిధుల దుర్వినియోగం జరగనందున హెడ్ మార్పిడి జరిగినందుకే ఛార్జీ మెమోలు ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారని వారు స్పష్టం చేశారు.
కొన్ని పత్రికల్లో లోపభూయిష్టమైన సమాచారం రావడం వల్లే కార్యదర్శుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటనల సమయంలో వచ్చే అత్యవసర సమస్యల పరిష్కారానికి కార్యదర్శులు తమ సొంత డబ్బులు లేదా అప్పులు తెచ్చి 10,000 నుండి 1,00,000 వరకు ఖర్చు చేస్తున్నారని, ఆ నిధులు పంచాయతీ నుండి తిరిగి రావడానికి 4 నుండి 5 నెలల సమయం పడుతోందని వివరించారు. ప్రభుత్వం అన్ని అవసరాలకు విడివిడిగా కాకుండా ఒకే మాడ్యూల్ ఇవ్వడం వల్లే ఈ ఆర్థిక ఒత్తిడి, నిధుల మార్పిడి తలెత్తాయని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఈ పూర్తి వ్యవహారాన్ని మంగళవారాల్లో కమిషనర్ను కలిసి వివరిస్తామని ప్రసాద్ స్పష్టం చేశారు. పెద్ద పంచాయతీలో నెలకు కొన్ని లక్షల రూపాయల ఖర్చులు వస్తూ ఉంటాయి. మరి వాటిల్లో ఏం చేయాలనేది స్పెషల్ ఆఫీసులు ఉన్నారు, ఎవ్వరు చిల్లిగవ్వ కూడా వాడరు. పైగా వీళ్ళు వచ్చినప్పుడు ఆ పంచాయతీ కార్యదర్శికి అధికంగా కూడా ఖర్చు అవుతుంది, వాళ్ళకి చేసే అరేంజ్మెంట్స్ కానీ ఇవి కానీ. అట్లాగే ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ గారు కానీ, జిల్లా అధికారులు కానీ వచ్చినప్పుడు గ్రామస్తులు సార్ మాకు అక్కడ సమస్య ఇక్కడ సమస్య అంటారు. మరి వీళ్ళందరికీ ప్రొసీజర్ తెలిసిందే, ఎమ్మడే పిలిపించేవా అంటారు. ఆ పని కొన్ని చోట్ల 10,000 అవుతుంది, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. మరి అప్పటికప్పుడు పంచాయతీ సెక్రటరీ వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చో ఎక్కడైతే తెచ్చో అప్పు తీసుకునో వాళ్ళు ఆ పని పూర్తి చేస్తున్నారు. అది ఆ డబ్బులు అతను తీసుకోవాలంటే ప్రొసీజర్ ప్రకారం గ్రామ పంచాయతీ 3 సమావేశాలు పెట్టాలి, ఇందిరింగాలు ఎస్టిమేట్లు, ఎంబుక్లు రికార్డు. ఇది 4-5 నెలలు పట్టింది. ఒక పనికే ఇంత కాలం పడితే ఆ పంచాయతీ కార్యదర్శి దానికి అవసరమైన ఖర్చులు ఎక్కడి నుంచి మీటికగలడు? పంచాయతీ సర్పంచులు ఉన్న క్రమంలో కొన్ని పంచాయతీల్లో సర్పంచులే ఆర్థిక భారాన్ని వాళ్లే మోసేవాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చిన తర్వాత అధికారులు ఏ పనికి కూడా డబ్బులు తీసి వాడేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పంచాయతీ సెక్రటరీ మీద ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలి. గ్రామ స్థాయిలో పంచాయతీని బట్టి, అంటే జనాభాను బట్టి వాళ్ళు వాడేటటువంటి ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడుతున్నారనేటటువంటి ఆలోచన పై అధికారులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పామర్రు మొవ్వ ప్రధాన రహదారిపై నాగపట్నం రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మొవ్వ కోర్టు వరకు 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న కొత్త రోడ్డు నిర్మాణాన్ని 80 లక్షల రూపాయల మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల వల్ల తారు సరఫరా తగ్గడంతో పనులు ఆలస్యమయ్యాయని, ప్రస్తుతం తారు అందుబాటులోకి రావడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. పామరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పామరు మొవ్వ ప్రధాన రహదారిపై నాగపట్నం రొయ్యల ఫ్యాక్టరీ సమీపం నుంచి అయ్యంకి మీదుగా మొవ్వ కోర్టు వరకు ఉన్న R&B రహదారి ఆధునీకరణ పనులను పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పరిశీలించారు. 2.5 కోట్ల నిధులతో 1.6 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణం, అలాగే 80 లక్షల వ్యయంతో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనుల ప్రగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా తారు సరఫరాలో అంతరాయం ఏర్పడి పనులు కాస్త ఆలస్యమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం తారు అందుబాటులోకి రావడంతో యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రహదారి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపడంపై అయ్యంకి, మొవ్వ గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములు, ఈదురు గాలులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద గాని, భారీ హోర్డింగ్స్ వద్ద గాని నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి, అలాగే అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు మరొక ద్రోణి విస్తరించి ఉండటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అలాగే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇక ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే గుంటూరు జిల్లా మంగళగిరిలో అత్యధికంగా 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లా రాజాంలో 52.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా కాకుమానులో 51.5 మిల్లీమీటర్లు, తాడేపల్లిలో 45.2 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా కౌలూరులో 41.5 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో 39.9 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉరుములు, ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద కానీ భారీ హోర్డింగ్స్ వద్ద కానీ నిలబడకూడదని విపత్తుల నిర్వహణా సంస్థ హెచ్చరించింది. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రఖర్ జైన్ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.